మళ్ళీ ఉమ్మడి పాలన నాటి రోజులు కనిపిస్తున్నాయి. ఉద్యమం కాలం నాటి దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. నాడు స్వరాష్ట్రం కోసం యువకుల బలిదానాలు చేయగా నేడు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలు ఆవేదన కలిగిస్తున్నాయి. బర్కత్పుర బస్ డిపో నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అడిగి తెలుసుకుందాం. అరవింద్, బర్కత్పురాలో ప్రస్తుతం సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో అక్కడున్న వాళ్ళంతా ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? చింత ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పాలన కూడా కనిపిస్తుందని ప్రధానంగా అర్థమవుతుంది. గతంలో రాష్ట్రం కోసం విద్యార్థులు మరి ఆత్మహత్యలు చేసుకుంటే నేడు ఆర్టీసీ సమస్యల కోసం కూడా ఆర్టీసీ కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. కానీ అయినా ముఖ్యమంత్రి ఎందుకు కనికరిస్తలేడు, ముఖ్యమంత్రి ఎందుకు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకునేందుకు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఫిట్మెంట్ కానీ అప్పుడున్నప్పుడు పెంచిన పీఆర్సీలే కానీ పెంచారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఒక్క పీఆర్సీ పెంచలే అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో ఇచ్చిన ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలే నెరవేర్చమంటున్నాం, మేమేం గొంతమ్మ కోరికలు కోరతలేము, మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి మాత్రమే నెరవేర్చమంటూ కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. ఈ రోజు మూడో రోజు కూడా సమ్మె కొనసాగుతుంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిసారి కూడా ఏదైతే ఇటు ఆర్టీసీ కార్మికుల సమస్యలు సానుకూలంగా స్పందిస్తామని అంటున్నారు. కానీ సానుకూలంగా స్పందిస్తే మేము ధర్నా చేయాల్సిన అవసరం ఏమొస్తుంది, సమ్మెకు పోవాల్సిన అవసరం ఏమొస్తుంది అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మనం చూసుకుంటే ఇక్కడ ముషీరాబాద్ దగ్గర కూడా ఇప్పటికే డిపోల వద్ద కూడా భారీగా మోహరించిన పోలీసులు, ఇటు బర్కత్పుర దగ్గర కూడా భారీగా మోహరించిన పోలీసులు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే నర్సంపేట ఆర్టీసీ కార్మికుడు శంకర్ మృతి పట్ల కూడా పలు బస్సు డిపోల దగ్గర కూడా ధర్నా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. దానికి కారణంగా కూడా ప్రతి ఒక్క డిపోల దగ్గర అంటే హైదరాబాద్లో అటు ఎంజీబీఎస్ కానీ, అటు జేబీఎస్ కానీ, ముషీరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, ఇటు బర్కత్పుర, నాంపల్లి ఈ డిపోల ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఉదయం సమయం నుంచి కూడా భారీగా మోహరించారు. బస్సు డిపోల నుండి కూడా ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఉన్నారు. దాదాపు కూడా అన్ని బస్ డిపోల దగ్గర కూడా ఉదయం సమయం నుండి కూడా పోలీసులు బందోబస్తు ఉన్నారు. ఏ సమయంలో అయినా కూడా ధర్నాకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ సంఘాలు కూడా ఇప్పటికే రాత్రి నుండి కూడా కొంతమంది సీనియర్ నాయకులు అంటే సంఘానికి సంబంధించిన జేఏసీ నాయకులను కూడా ముందస్తుగానే అరెస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించిందంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఇవే జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్క దగ్గర కూడా ప్రధానంగా వీళ్లకు సంబంధించిన ఆర్టీసీకి సంబంధించిన కార్మికులకు సంబంధించిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలు మాత్రం నెరవేర్చలేరు. అటు మంత్రి అంటే ఆర్టీసీకి సంబంధించిన రవాణా శాఖకు సంబంధించిన మంత్రి కూడా కనీసం ఇప్పటి వరకు కూడా అటు ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేవలం పేపర్లకు, ప్రకటనలకు మాత్రమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా మేము సానుకూలంగా స్పందిస్తామంటున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటికే లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మొత్తం ఆర్టీసీ బస్సులు కూడా ఉదయం సమయం నుండి కూడా ఇప్పటికే ఇక్కడ ఒక్క బస్సు కూడా పోని పరిస్థితి. అటు డిపోలలో కూడా పోలీసులు కూడా మోహరించినట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది కూడా. అయితే ఏదైతే నర్సంపేటకు సంబంధించిన శంకర్ మృతి పట్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అటు ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళందరూ కూడా అతను మృతి పట్ల కూడా తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్క డిపోల దగ్గర కూడా ఈరోజు నిరసన కార్యక్రమం తెలిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీనిలో భాగంగా కూడా పోలీసులు ముందస్తు కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు కూడా నాయకులను, జేఏసీ నాయకులను వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఉదయం సమయం నుండి కూడా పోలీసులు అంటే గత 3 రోజుల నుండి కూడా పోలీసులు ప్రతి ఒక్క డిపోల దగ్గర కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే శంకర్ మృతి పట్ల కూడా ప్రతి ఒక్క డిపోల దగ్గర కూడా దాదాపు ఉదయం 4 గంటల నుండి కూడా పోలీసులు కూడా అరవింద్, ఆర్టీసీ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనని. ఈ నేపథ్యంలో ఇవాళ కార్మిక జేఏసీతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
ప్రధానంగా చూసుకుంటే మంత్రులు కేవలం చర్చలకే పరిమితమయ్యారు కానీ వాళ్ళు ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన హామీలు నెరవేర్చే పనిలో మాత్రం మంత్రులు లేరు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా లేదు. ఇది ఆర్టీసీ కార్మికుల వ్యతిరేకమైన ప్రభుత్వం అంటూ కూడా ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముఖ్యమంత్రి కూడా ఒక్కసారి కూడా స్పందించని పరిస్థితి. గతంలో కూడా అనేక సార్లు కూడా ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వానికి తరపున సమ్మెకు పోతున్నామంటూ కూడా వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అటు ఏదైతే ఆర్టీసీ ఎండీ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక్కరు కూడా పట్టించుకున్న పాపర పోలేదు. అటు ఒక విధంగా చూసుకోవాలంటే అటు రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ కార్మికులకు ధర్నాకు పోవాల్సిన అంటే ప్రేరేపితం చేసే పరిస్థితి కూడా కనిపించిందంటూ కూడా ఆర్టీసీ కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏదైతే ఐఏఎస్ కమిటీతోని చర్చలు జరిపినప్పుడు కూడా ఎందుకు ఆర్టీసీ కార్మికులకు సానుకూలంగా స్పందించలేదు, అటు రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులకు కూడా సానుకూలంగా స్పందిస్తామంటున్నారు. ఒకవైపు చెప్తుంటే మరి ఐఏఎస్ కమిటీ ఎందుకు చెప్పలేదు, మాకు 3 వారాల టైం ఇవ్వండి ఐఏఎస్ కమిటీ ఎందుకు చెప్పింది. ఈ రోజు కూడా అంటే నిన్న సాయంత్రం కూడా ఆర్టీసీకి సంబంధించిన అంటే మీ రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆ మీటింగ్ లో కూడా ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. అటు కేవలం మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ కేవలం మీటింగ్లకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చే పరిస్థితులు కూడా లేదంటూ కూడా ప్రధానంగా అర్థమవుతుంది. మరో విధంగా చూసుకుంటే ఈ రోజు కూడా ఆర్టీసీకి సంబంధించిన శాఖలో కూడా అంటే ఆర్టీసీకి సంబంధించిన మంత్రి గారు కూడా అటు ప్రభుత్వంతో కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఎన్నిసార్లైనా చర్చలకు వస్తాము, విఫలమయ్యే చర్చలకు మేము ఎందుకు అన్నట్టు కూడా ఈ మాట కూడా ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నాయకుల దగ్గర నుండి కూడా వస్తుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఆర్టీసీ కార్మికుల పక్షాన్ని నిలబడి ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన న్యాయపరమైన హక్కు లెక్క మేనిఫెస్టోలో ఏదైతే చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారో అవి తప్పకుండా నెరవేర్చాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే నర్సంపేటకు సంబంధించిన ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ శంకర్ కు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ కూడా డిపోల దగ్గర కూడా శాంతియుత నిరసన ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు కూడా ప్రతి ఒక్కరి దగ్గర మోహరించి అక్కడ కూడా లిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఇప్పటికే విపరీతంగా ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా భారీగా పోలీసులు కనుక మోహరించారు. సునీత. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.